వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వానికి రాబడి మార్గాలలో ప్రభుత్వం తీసుకునే రుణాలకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ చెప్తున్నా, 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ అంటే ఈ సంవత్సర ఆర్థిక సంవత్సర బడ్జెట్ మనం ఇంకా ప్రవేశపెట్టలేదు. 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఇంకా ప్రవేశపెట్టలేదు. ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఏంటిది? 2024-25 ఆర్థిక సంవత్సరం. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ప్రభుత్వం తీసుకునే రుణాల యొక్క సంబంధించిన అంశాల ప్రస్తావన ఏ విధంగా ఉంది అని అంటే, ఈ నెలాఖరుకు 70,000 కోట్లకు అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మార్చి నెల చివరి నాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు ఈ ఆర్థిక సంవత్సరానికి అనగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తంగా 70,000 కోట్ల రూపాయల వరకు అప్పు తీసుకొని ఉంది, అనగా రుణం తీసుకొని ఉన్నది. బడ్జెట్లో అంచనా వేసిన అప్పు కంటే ఎక్కువగా తీసుకుంటున్నామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అయితే ఈ బడ్జెట్ కంటే అంచనా వేసిన దానికంటే ఎక్కువగా అప్పు తీసుకుంటున్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతిని ఏ విధంగా తీసుకునేది అవకాశం ఉంది అంటే, తెలంగాణ రాష్ట్రం యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తంగా జిఎస్డిపి విలువ పెరిగే అవకాశం ఉంది. జిఎస్టిపిలో భాగంగా మనకి ఏ రంగాలు వస్తాయి? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఈ 3 రంగాల ద్వారా జరిగే ఉత్పత్తి, వస్తు సేవల ఉత్పత్తి అధికంగా పెరిగే అవకాశం ఉంది. మాకు ఆదాయం జిఎస్డిపి అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి రుణాలు తీసుకునే వెసులుబాటును పొందే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వము. అయితే ఈ జిఎస్డిపిలో భాగంగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అంటున్నాం కదా, ఈ 3 రంగాలలో ఉత్పత్తి అయిన వస్తువులు మరియు సేవలు ఈ మొత్తం విలువ అధికంగా రాబోయే ఆర్థిక సంవత్సరం అనగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి విలువ పెరిగే అవకాశం ఉంది. మేము రుణాలు తీసుకునే వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించుకుంటాయి. వాటికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే, బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే రుణం అధికంగా తీసుకుంటారు. ఎంత రుణము? 70,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎంత తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం అప్పు అంటే 63,586 కోట్లకు చేరింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు. ఈ 63,586 కోట్లు ఎప్పటికి చేరింది అంటే మార్చి 4th నాడు, మంగళవారం నాడు తీసుకున్న రుణం 2,000 కోట్ల రూపాయలతోటి కలిపి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు 63,586 కోట్ల రూపాయలు. అయితే వీటికి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే అర్థం ఏంటిది? ఈ ఆర్థిక సంవత్సరం ఏంటిది? 2024-25 ఆర్థిక సంవత్సరం. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాట్లాడుతున్నాము. ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పు నానాటికి పెరిగిపోతుందంట. అంటే బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే అధికంగా పెరుగుతుంది. ఏ విధంగా? మొత్తం 70,000 కోట్లకు చేరుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. ఈ అంచనా వేసిన అప్పు అనేది ఏ విధంగా అంటే, బడ్జెట్లో అంచనా వేసిన అప్పు కంటే ఎక్కువగా మేము రుణం తీసుకుంటున్నాం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే, వీటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్క అంశం మనం చూద్దాం. ఈ ఒక్కొక్క అంశం ఏంటిది అని అంటే, రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క విలువ ఆశాజనకంగా ఉంటుంది అంటే గత ఆర్థిక సంవత్సర జిఎస్డిపి కన్నా, మేము బడ్జెట్లో అంచనా వేసిన జిఎస్డిపి కన్నా ప్రస్తుతము మొత్తంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము జిఎస్డిపి విలువ అధికంగా పెరిగే అవకాశం ఉంది. 3 రంగాలలో వచ్చే ఆదాయము, వస్తు సేవల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం అధికంగా, 3 రంగాలంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్ కలిపితేనే జిఎస్డిపి. ఈ 3 రంగాలలో జరిగే వస్తువుల యొక్క ప్రొడక్షన్, సర్వీసెస్కి సంబంధించిన ప్రొడక్షన్ యొక్క విలువలు అధికంగా పెరిగే అవకాశం ఉన్నది. మాకు కొంచెం రుణాల వెసులుబాటును కల్పించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ పెట్టింది. పాత రుణాల కిస్తీలు
వడ్డీలను చెల్లించాల్సి వస్తుంది. పాత రుణాలు గతంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్లు వడ్డీలను మేము అధికంగా చెల్లించాల్సి వస్తుంది కాబట్టి మాకు కొంచెం రుణాలు అధికంగా కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నిజానికి ఈ సంవత్సరానికి అనగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో 57,112 కోట్ల రుణాలు సేకరించనున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. ఎంత? 57,112 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుంటున్నామని చెప్పి పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది 57,112 కోట్లు బడ్జెట్లో పేర్కొన్నది రుణం తీసుకుంటామని. కేంద్ర ప్రభుత్వం ఎంతకే అప్రూవల్ ఇచ్చింది అంటే 49,255 కోట్లకు మాత్రమే అప్రూవల్ ఇచ్చింది. ఏ ఆర్థిక సంవత్సరం గురించి మాట్లాడుతున్నాము? 2024-25 ఆర్థిక సంవత్సరంలో. అయితే ఈ చివరి త్రైమాసికం 2025 ఈ సంవత్సరం ఉంది కదా, 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క చివరి త్రైమాసికం ఏంటిది? 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చు. ఈ 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కావలసిన అప్పు 30,000 కోట్ల రూపాయల అప్పు కావాలని చెప్పి ఆర్బీఐకి ఒక అప్రూవల్ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ చెప్తున్నా, 2024-25 ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ యొక్క చివరి త్రైమాసికం అనగా చివరి 3 నెలలు ఏంటేంటివి? జనవరి, ఫిబ్రవరి, మార్చు. ఈ 3 నెలలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల అప్పు కావాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదిస్తే కేంద్రం అప్రూవల్ ఇయ్యలే, కేంద్రం అనుమతి ఇయ్యలే. కేంద్రం అనుమతి ఇయ్యలేదని చెప్పి ఇప్పటికీ 2 సార్లు ప్రస్తావించిన. కేంద్రం అనుమతి ఎందుకు ఇయ్యది? రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటామంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క జిఎస్డిపి విలువలో 3% మించి రుణాలు తీసుకునే వెసులుబాటు లేదు. మళ్ళీ చెప్తున్నా, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు వాటి జిఎస్డిపి విలువలో 3% మించి అప్పులు తీసుకునే వెసులుబాటు లేదు. జిఎస్డిపి విలువ అధికంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి అప్రూవల్ పెట్టుకొని విన్నవించుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో భాగంగా జిఎస్డిపి విలువ పెరిగే అవకాశం ఉంది అని తెలిస్తే అప్పుడు 3% మించి రుణాలు తీసుకునే వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి అప్రూవల్ పెట్టుకుంటుంది. అయితే ఈ చివరి త్రైమాసికంలో 30,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఆర్బీఐకి ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీని వలన జనవరిలో 10,000 కోట్ల రూపాయలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 10,000 కోట్లకి ఎంత తీసుకున్నది? 4,800 కోట్లను మాత్రమే తీసుకున్నది. ఫిబ్రవరిలో 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుందాం అనుకున్నది. ఎందుకు? మొత్తం 30,000 కోట్లు కావాలని ఆర్బీఐకి అప్రూవల్ పెట్టింది, కానీ ఒప్పుకోలే కేంద్ర ప్రభుత్వం. ఆ 10,000 కోట్లకు జనవరిలో 4,800 కోట్లు, ఫిబ్రవరిలో 10,000 కోట్లకు 3,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నది. అదేవిధంగా మొత్తంగా జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు ఎంత ఉంది? 58,586 కోట్లు జనవరి నాటికి. ఇప్పుడు ఆల్రెడీ మనం మార్చి 4కి ఎంత తీసుకురో 63,000 కోట్లకు ఏరిందని మాట్లాడినాం. జనవరి నాటికి ఎంత ఉంది? 58,586.64 కోట్లకు ఏరింది. అదేవిధంగా ఫిబ్రవరి 4న తీసుకున్న 3,000 కోట్ల రూపాయలు, ఫిబ్రవరి అంటే గత నెలకు సంబంధించిన అంశం ఇది, ఫిబ్రవరి 4న తీసుకున్న 3,000 కోట్ల రూపాయలతో కలిపి జనవరి నాటికి 58,000 కోట్ల చిల్లర అంటున్నాం కదా. ఫిబ్రవరి 4 నాటికి సంబంధించి చూస్తే 61,586 కోట్లు, 61,586 కోట్లు ఫిబ్రవరి 4 నాడు తీసుకున్న అప్పుతోటి. ఇప్పుడు మార్చి 4 నాడు తీసుకున్న అప్పు ఎంత? 2,000 కోట్ల రూపాయలు. ఈ 2,000 కోట్ల రూపాయలతో 63,000 కోట్లకు పైగా అప్పు పెరిగింది. అయితే ఈ మార్చి 4 నాడు తీసుకున్న 2,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ఎన్ని సంవత్సరాల కాలానికి ఎంత శాతం వడ్డీతోటి అప్పు తీసుకుంది అంటే మొత్తంగా 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. ఎప్పుడు? మార్చి 4 నాడు. ఈ 2,000 కోట్ల రూపాయలలో 1,000 కోట్ల రూపాయలను అయితే 1,000 కోట్ల రూపాయల అప్పు అనేది 22 సంవత్సరాల కాలానికి 7.27% వార్షిక వడ్డీతోటి అప్పు తీసుకున్నది. ఇంకొక 1,000 కోట్ల రూపాయల అప్పు ఏంది? 24 సంవత్సరాల కాలానికి 7.27% వార్షిక వడ్డీతో అప్పు తీసుకోవడం జరిగింది. మొత్తంగా 2,000 కోట్ల రూపాయలలో 1,000 కోట్ల రూపాయలేమో 22 ఏళ్ల కాలానికి, 22 సంవత్సరాల కాలానికి, ఇంకొక 1,000 కోట్ల రూపాయలు 24 సంవత్సరాల కాలానికి. వార్షిక వడ్డీ ఎంత? 7.27% తోటి అప్పు తీసుకోవడం జరిగింది. దీంతో రాష్ట్రం యొక్క అప్పు మంగళవారం అనగా మార్చి 4 నాటికి ఎంత చేరింది? 63,586 కోట్లకు చేరింది.
ఈ నెల 11న మార్చి నెల 11న రాష్ట్ర ప్రభుత్వము ఇంకెంత అప్పు తీసుకోనున్నది అంటే 2,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకోనున్నది. అదేవిధంగా మార్చి నెల 18 నాడు 2,000 కోట్ల రూపాయలు, మార్చి నెల 25 నాడు 2,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వీటికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కేంద్రం నుంచి అనుమతి ఎందుకు రావాలి? FRBMA యాక్ట్ 2003 ప్రకారము బడ్జెట్లో అప్పులు తీసుకునేది రాష్ట్ర GSDPలో 3% మించకూడదని చెప్పి మనకి రూల్ ఉంది కదా. ఆ రూల్ని మనం క్రాస్ చేయలేము. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. ఆ కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు GSDP విలువలు పెరుగుతున్నాయి, ఆశాజనకంగా ఉంటున్నాయి అని చెప్పి నిరూపిస్తే అప్పుడు కేంద్రం వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది అంటున్నాం కదా. మొత్తంగా రాష్ట్రం అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరం ఎంత చేరుతుంది? 70,000 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పి పేర్కొనడం జరిగింది. GSDPని ముందుగానే అంచనా వేసి రాష్ట్రాలు వివిధ రంగాలలో ఉత్పత్తి బాగా ఉందని, వివిధ రంగాలు అంటే GSDPలో ఉండే రంగాలు ఏంటిది? ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగం, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగం, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగం, ఈ వివిధ రంగాలలో ఉత్పత్తి బాగా ఉందని అంచనా వేసి GSDP మరింత పెరిగే అవకాశం ఉందంటూ కేంద్రాన్ని ఒప్పిస్తాయి. ఎందుకు? అధికంగా తీసుకోవాలి రుణాలు కాబట్టి GSDP పెరిగే అవకాశం ఉందని చెప్పి ఒప్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క GSDP పెరుగుతుందంటూ కేంద్రాన్ని ఒప్పించినట్లు, అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క GSDP కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వెళ్ళి ఒక అప్రూవల్ తీసుకోవాలని చెప్పి లోన్కి సంబంధించి, అనగా మార్కెట్ నుంచి తీసుకునే రుణాలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించింది. FRBMA చట్టం ప్రకారం GSDPలో 3% మేర రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ చెప్పిన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వాలు తమ GSDPలో 3% మేర మాత్రమే రుణాలు తీసుకునే అవకాశం ఉంది. 3%కి మించి రుణాలు తీసుకునే వెసులుబాటు లేదు. కేంద్రాన్ని పర్మిషన్ తర్వాత తీసుకోవాలనుకుంటే రుణాలు కాస్త ఎక్కువ మేర తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడు? GSDP మెరుగ్గా ఉంటేనే. GSDP మెరుగ్గా ఉంటుంది మా రాష్ట్రం యొక్క GSDP అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్రూవల్ పెట్టుకుంటే, ఆ అప్రూవల్ అనేది కేంద్ర ప్రభుత్వం GSDP విలువ పెరిగే అవకాశం ఉంది అన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికంగా రుణాలు తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది. అయితే పాత రుణాలు కిస్తీలు, పాత రుణాలకు సంబంధించిన ఇన్స్టాల్మెంటు వడ్డీల కింద ప్రతి నెల తాము అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము 6,500 కోట్ల మేర చెల్లిస్తున్నామని ఇటీవల డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఎందుకు అధికంగా కావాలి అంటున్నామంటే, మేము గత ప్రభుత్వంలో కానీ గత సంవత్సరాలలో చేసిన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పుకు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ వడ్డీలకు సంబంధించి ప్రతి నెల మేము 6,500 కోట్ల రూపాయలు చెల్లించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రానికి అప్పు అనేది కావాల్సి వస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది. అంటే మనం ఇంతసేపు మాట్లాడుకుంది ఏంది? 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో బాగా తీసుకునే రుణాలు ఎంత? 70,000 కోట్ల రూపాయలు మార్చి నెల నాటికి చేరే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనకి ఒక 1 వీక్లో కానీ 10 రోజుల్లో కానీ బడ్జెట్ నూతనంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ బడ్జెట్లో భాగంగా రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎంత రుణాలు తీసుకుంటుంది, పన్నుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, పన్నేతర ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా ఎంత ఆదాయం తీసుకుంటారు, వీటికి సంబంధించిన అంశాలన్నీ మనం బడ్జెట్లో భాగంగా మనం కూలంకషంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు 70,000 కోట్లకు చేరనుందనే అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. దీనిలో భాగంగా మనకి ఏ అంశాలు వచ్చినాయి? రాష్ట్రం అప్పులు తీసుకోవాలంటే కేంద్రం యొక్క పర్మిషన్ తీసుకోవాలి, RBIకి అప్రూవల్ పెట్టుకోవాలి, RBIకి ఎంత కావాలనేది RBIకి ఒక లెటర్ రాస్తే కేంద్రం అనుమతి ఉంటేనే RBI ద్వారా రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిందే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. వీటికి సంబంధించిన అంశాలపైన అవగాహన ఉండాలి. థ్యాంక్ యూ. Please subscribe Vishnu IAS Academy YouTube channel.